తిరుపతి శివాలలోని కాశీపెంట్ల వద్ద ఉన్న హెరిటేజ్ గోకులం ప్లాంట్లో పాడి రైతులు ఉద్యోగులతో సీఎం ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. చెక్ చేసుకోమని కూడా చెప్పాను. అంత అప్రమత్తంగా ఉండమన్నాను. అంత అప్రమత్తంగా ఉన్నారు మీరు. అందుకని నేను గర్వపడుతున్నా, సంతోషపడుతున్నా. 26 సంవత్సరాలుగా ఒక చిన్న అపవాదు లేకుండా సమర్థవంతంగా నిర్వహించిన కంపెనీ ఈ హెరిటేజ్ కంపెనీ. దీనికి మనస్ఫూర్తిగా మీకు అభినందనలు. మరొక్కసారి ఎప్పుడు కూడా స్ట్రైట్ ఫార్వర్డ్, నీతి నిజాయితీగా ఉంటే వ్యాపారాలు చేయొచ్చు, తప్పుడు పనులు చేసి వ్యాపారాలు చేయొచ్చు. తప్పుడు పనులు చేసి వ్యాపారాలు చేసేవాడు ఎప్పుడో ఒకసారి దొరుకుతారు. నీతి నిజాయితీగా ఉంటే ఎవ్వరు మిమ్మల్ని ఏమీ చేయలేరు, ఎవరన్నా కాదు. దానికి ఒక టాటా కానీ ఇంకొకరిని కానీ మీరు చూస్తే సమాజం 2 రకాలు ఉన్నారు. ఒక రకం నీతి నిజాయితీగా స్ట్రైట్ ఫార్వర్డ్ చేయడం, ఒక పద్ధతి ప్రకారం పోయిన వాళ్ళు చాలా బాగా సక్సెస్ అయ్యారు. కొంతమంది అవినీతి చేయడం, తప్పుడు పనులు చేయడం. ఆ తప్పుడు పనులు దొరికినప్పుడు మొత్తం కంపెనీలు మూతపడ్డాయి. వ్యక్తిగతంగా కూడా దెబ్బతినే పరిస్థితికి వచ్చారు. భవిష్యత్తులో కూడా హెరిటేజ్ సంస్థ ఒక ప్రొఫెషనల్ కంపెనీగా ఉండాలి, ఒక సమర్థవంతమైన కంపెనీ ఉండాలి. దినదినం ఇది పెరగాలి. మీరు కూడా ప్రణాళికలు తయారు చేసుకోవాలి. అల్టిమేట్గా దేశంలో ఏదైనా డైరీ ప్రోడక్ట్స్లో ఒక మంచి సంస్థ ఉందంటే దానికి చిరునామాగా ఈ హెరిటేజ్ ఉండాలనేది నా కోరిక. ఎందుకంటే ఆ రోజు పెట్టినప్పుడు ఏ ఆశయం కోసం అయితే పెట్టానో ఆ ఆశయాన్ని మీరు ముందుకు తీసుకుపోయారు. దీన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నేను అందుకే భువనేశ్వర్ గారు మా మిస్సెస్ అని కాదు, కానీ ఆవిడ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూశాను, ఒక్కరోజు కూడా క్రమం తప్పకుండా హెరిటేజ్కి వెళ్ళారు. ప్రతిరోజు కాపలా కాసుకుంటూ వచ్చారు. అన్ని స్థానాలకు వెళ్ళారు. బీయింగ్ ఏ ఉమెన్ బయట పోవాలంటే కష్టం. అలాంటిది ఎన్ని సెంటర్లు ఉంటే మా సాంబశివరావు గారి కంటే ఆవిడ ఎక్కువ తిరిగారు. చాలా సంతోషం. ప్రెసిడెంట్ కంటే ఎండీ ఎక్కువగా తిరిగారు. అంటే తిరిగినప్పుడు దాని మీద గుడ్ విల్లే కాకుండా గ్రిప్ వస్తుంది, సీరియస్నెస్ వస్తుంది, ఫోకస్ వస్తుంది చేశారు. అదే మరి సాంబశివరావు గారు వచ్చిన తర్వాత ఈడీగా ఎండీగా ఆయన వచ్చిన తర్వాత సంస్థకు ఒక ప్రొఫెషనలిజం ఇచ్చారు, ఒక సమర్థత తీసుకొచ్చారు. వారిని కూడా మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున అభినందిస్తున్నా. అదే మరి అంతవరకు నాగరాజు నాయుడు గారు పనిచేశారు. ఆయన కూడా కొంతవరకు సంస్థను బాగా అభివృద్ధి చేశారు. వారిని కూడా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈ సంస్థలో పనిచేసిన ప్రతి ఒక్కరిని మనం అభినందించాల్సిన అవసరం ఉంది, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఒక పక్కన భువనేశ్వర్ గారు ఉంటేనే బ్రహ్మణి కూడా వచ్చి ఆవిడ కూడా స్టార్ట్ చేసింది. చాలా, ఎందుకంటే ఇది ఒక ఫ్యామిలీ బిజినెస్ అయినప్పటికీ ఒక ఎథికల్ అండ్ ప్రొఫెషనల్ బిజినెస్ చేయాలని మా ఆలోచన. ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నా సాంబశివరావు గారు ఎక్కడా రాజీ పడడం లేదు, ఈ కంపెనీలో ఎవరూ రాజీ పడడం లేదు. ఒక ఎథికల్ బిజినెస్కి మారుపేరు హెరిటేజ్గా ఉండాలి, ఒక ప్రొఫెషనల్ బిజినెస్కి మారుపేరుగా హెరిటేజ్ ఉండాలి. ఎక్కడ కూడా ఎలాంటి చిన్న విషయాల్లో కూడా రాజీ పడకుండా ఒక ప్రొఫెషనల్ కంపెనీగా రన్ చేయడం కోసం ముందుకు పోతున్నారు. భవిష్యత్తులో కూడా ఇదే ప్రిన్సిపల్స్ పెట్టుకుని ఒకప్పుడు ఈ కంపెనీ పెట్టింది ఆ రోజు ఫ్యామిలీకి ఉపయోగపడాలని పెట్టినప్పుడు ఈరోజు రాను రాను సమాజానికి ఉపయోగపడే కంపెనీగా తయారైంది. ఈరోజు సమాజానికి మీరు చూస్తే 15 లక్షల మంది వినియోగదారులకు ఎవ్రీడే సేవ చేస్తున్నారు.